హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్. ఇవాళ సంథింగ్ టాపిక్ ఏంటి అంటే, ఈ మాట చెప్పి చాలా రోజులు అయిపోయింది కదా. సో మన మెయిన్ కంటెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ నుంచి, అలాగే కొంచెం జనరల్ టాపిక్స్ నుంచి, అలాగే కొన్ని పెట్టి కథల నుంచి స్టార్ట్ అయిందనమాట. పెట్టి కథల గురించి ఎందుకు అంటే, కొన్ని కథల ద్వారా చెప్తే కొంతమందికి అర్థమవుతుందని చెప్పి నా ఒపీనియన్, అందుకని దాన్ని స్టార్ట్ చేశాను. అండ్ మెయిన్ కంటెంట్ ఏంటి అంటే, హెల్త్ ఇష్యూస్ నుంచి రికవర్ అయిన వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ ఎలా తీసుకోవచ్చు అనేది నా మెయిన్ కంటెంట్. అది చాలా వరకు మరుగున పడిపోయింది, ఎందుకంటే వ్యూస్ తక్కువ వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్ కదా అని చెప్పేసి కొంచెం రోజులు స్టాప్ చేద్దామనేసి నార్మల్ వ్లాగింగ్లోకి వచ్చాను. నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్గా లేదు. సో నేను రీస్టార్ట్ చేయబోతున్నాను అనమాట. నా వీడియో ఇద్దరు చూసినా సరే ఒక్కరికైనా యూస్ఫుల్ అయ్యిందంటే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నార్మల్ జనరల్ టాపిక్కే ఉంటుందండి, పెద్దగా ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ ఉండదు. జనరల్ టాపిక్ ఏంటి అంటే, మన ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఐ మీన్ ఏదన్నా అదేమంటారు చెప్పుకోలేకుండా ఉన్న వాళ్ళని మీరు కొంచెం చొరవ తీసుకొని అడగడం, వీటి గురించి మాత్రమే ఉంది. అండ్ సెకండ్ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్. మీకు తెలిసిన లేడీస్కి అందరికీ కూడా షేర్ చేసేసండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఆ వీడియో. ఎందుకంటే ఇప్పుడు నవ్వే జనరేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ ఇవాళ థర్డ్ ఎపిసోడ్ అనమాట. థర్డ్ ఎపిసోడ్ మెయిన్ ఏంటి అంటే, మేము ఎలా కనుగొన్నాం, ఐ మీన్ మీరు నా ముందు ఎపిసోడ్స్ ఎవరైనా చూసింటే కనుక వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. మా మమ్మీ ఒక రికవరీ పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి. సో ఈ మా ఇంట్లో ఆల్రెడీ మేము ఆ ఫేస్ నుంచి వచ్చాం కాబట్టి ఎవరికో ఒకరికి యూస్ఫుల్ అవుతుంది. లేదంటే ప్రజెంట్ ఎవరైనా సరే దాని బారిన పడి కొంచెం స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ థర్డ్ ఎపిసోడ్ మేము ఎలా కనుక్కున్నాం అనేది సోది లేకుండా ఫాస్ట్గా 4 to 5 minutes అయిపోయేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు మమ్మీకి లెఫ్ట్ బ్రెస్ట్లో ఒక చిన్న ట్యూమర్ లాగా అయితే ఫామ్ అయింది. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది మొత్తం కూడా చెక్ చేసి ఇది క్యాన్సర్ వల్ల ఏమీ కాదు, నార్మల్ ట్యూమర్ అని చెప్పేసి మెడిసిన్స్ అయితే ఇచ్చారు. మెడిసిన్స్ యూజ్ చేసే టైంలో పీరియడ్ ఆఫ్ టైం 6 months or 7 months యూజ్ చేయమన్నారు. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మా లైఫ్ పెద్ద టర్న్ అయిపోయింది అనమాట. ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసింది, సివియర్ హెల్త్ ఇష్యూ అనమాట. అది దాని నుంచి రికవర్ అవ్వడానికి 4 to 5 years పట్టింది నాకు. ఈ 5 yearsలో కూడా నేను నా స్టడీస్ని ఎక్కడా కూడా స్టాప్ చేయలేదు, కంప్లీట్గా రెగ్యులర్గానే అయిపోయింది అనమాట. ఎలాగోలా నెట్టుకొని వచ్చేసాను. దీని గురించి సపరేట్గా ఇంకోటి చేయొచ్చు కానీ సిరీస్, ఇప్పుడు దీని గురించి చెప్పుకుందాము. ఈ 4 to 5 years ఇలా ఏమైందంటే, మమ్మీ తన గురించి మర్చిపోయింది అనమాట. ఆ మెడిసిన్స్ ఒక 4 to 5 months ఏమో యూజ్ చేసుకున్నారు. పోస్ట్ పీరియడ్ కొంచెం తక్కువగానే యూజ్ చేశారు. నాతో స్ట్రగుల్ అవ్వడం సరిపోయింది అనమాట 4 to 5 years. సో కానీ పెయిన్ఫుల్గా అనిపించలేదు ఆ ట్యూమర్. ఈ గ్యాప్లో నేను రికవరీ అయిన తర్వాత కూడా ఒక 7 yearsకి ఆ ట్యూమర్ అనేది ఇక్కడ ఒక చిన్నగా ఉండి కొంచెం పెద్దదయ్యి పెయిన్ఫుల్ అనేది తెలిసింది. 7 years అంటే అదొక 5 years, ఇదొక 7 years. అంటే 7 years కాదు, అది కూడా ఒక 5 years అనుకోండి, ఒక 10 years గ్యాప్ ఉంది. నేను రికవరీ అయ్యే టైం 5 years, అలాగే నేను రికవరీ అయిన తర్వాత ఒక 5 years, ఒక 10 years గ్యాప్ తర్వాత బయటపడింది అనమాట. అప్పుడప్పుడే నేను నా MSc కంప్లీట్ చేసేసుకొని జాబ్లో జాయిన్ అయినాను. మమ్మీ ఎవరికి చెప్పలేదు స్టార్టింగ్లో. తర్వాత కొంచెంగా చెప్తూ వచ్చారు, ఇలా పెయిన్ వస్తుంది, నేను చెకప్కి వెళ్తాను అనేసి. జనరల్ చెకప్కే వెళ్ళారు. జనరల్ చెకప్కే కదా, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం కదా, అది మళ్ళీ రీస్టార్ట్ చేస్తారన్న చిన్న హోప్తోనే స్టార్ట్ అయ్యాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్కానింగ్ ఇలాంటివన్నీ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం ఒక 25% డౌట్ వచ్చింది డాక్టర్స్కి. తర్వాత ఒక 50% డౌట్ వచ్చి మ్యామోగ్రఫీ ద్వారా వచ్చేసింది అనమాట. అక్కడ చాలా వరకు కన్ఫర్మేషన్ చేసుకుంటారు డాక్టర్స్. కాకపోతే మాకేం చెప్పారంటే, డాడీతో ఒకసారి చిన్న బయాప్సీ చేయాలి, బయాప్సీ చేస్తే నేను కన్ఫర్మేషన్గా చెప్పగలము, మాకైతే కొంచెం డౌట్గా ఉంది అని చెప్పారు. దీనికంటే ముందు ఏం చేశారంటే, మ్యామోగ్రఫీవి, స్కానింగ్వి రిపోర్ట్స్ అన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ నేను ఆల్రెడీ దొంగతనంగా చూసేస్తాను అనమాట. సైలెంట్గా వెళ్ళేసి మా డాడీకి చెప్పాను, మా మమ్మీకి కూడా చెప్పలేదు. కొంచెం సీరియస్గా ఉన్నట్టుంది డాడీ, దగ్గరికి వెళ్ళి మాట్లాడు, చేపిద్దాము అనేసి. డాడీ బయాప్సీకి ఒప్పుకోలేదు, భయపడి ఫస్ట్. తర్వాత క్లారిఫికేషన్ కావాలి కదా ముందుకు వెళ్ళాలంటే అని చెప్పేసి, ఇంకా నేను ఆ రిపోర్ట్స్ చూశాను, ఇలా ఉంది అని చెప్పే లోపల వెళ్ళి బయాప్సీ చేయించారు.
బయాప్సీ చేసిన తర్వాత దాంట్లో నుంచి పస్ తీసి ఎగ్జామినేషన్ పంపించారు. పస్ తీసిన తర్వాత కూడా మమ్మీ హాస్పిటల్ ఒక 1 వీక్ దాకా ఉన్నారు. ఈ 1 వీక్ పస్ బయటికి వెళ్ళడానికి పైప్ సెట్టింగ్స్ అయితే పెట్టారు. ఇన్ని జరిగిందనమాట. ఈ 1 వీక్ పీరియడ్ వేరే అయితే 1 వీక్ తర్వాత రిపోర్ట్ వస్తే దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. షాక్, ఎవరైనా కూడా నమ్మలేదు. అండ్ తర్వాత తెలిసిందే కదా, బ్రెస్ట్ రిమూవల్ అనేది కంపల్సరీ అనమాట పాజిటివ్ వస్తే. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేటివి బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే అదే మెయిన్. అండ్ బ్రెస్ట్ రిమూవల్ చేసేటప్పుడు కూడా ఇంకా ఎక్కడైనా బ్లడ్లో ఉన్నాయని కూడా డౌట్ రేస్ చేశారనమాట డాక్టరు. ఇంకా లాస్ట్కి బయాప్సీ జరిగిన 1 వీక్ డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన 1 వీక్ మళ్ళీ అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన 2 డేస్కి పెద్ద ఆపరేషన్ అయితే జరిగింది. ఐ మీన్ లెఫ్ట్ బ్రెస్ట్ అయితే తీయడం జరిగింది, రిమూవ్ చేసేసారు. హాస్పిటల్లో దగ్గర ఒక 15 డేస్ ఉన్నాము రికవరీ వచ్చేదానికి. సో దీని తర్వాత హాస్పిటల్ పీరియడ్లో కూడా డాక్టర్స్ చాలా వరకు చాలా బాగా చూసుకున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు చెప్తుంటే కొంచెం ఆ ఫేస్ గుర్తొస్తుంది, అందుకే వాయిస్ కూడా కొంచెం సరిగా రావట్లేదు, అర్థం చేసుకోండి. అంటే స్ట్రగుల్ అనేది అంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. అంటే మమ్మీ ట్రీట్మెంట్ పరంగా స్ట్రగుల్ అయ్యారు, అలాగే మెంటల్ పరంగా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఇప్పటి వరకు మా ఇంట్లో ఎక్కువ ఎవరు మాకు బాగాలేకుండా వస్తే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, కానీ వాళ్ళు బాగాలేకుండా వస్తే మనం స్ట్రాంగ్గా ఉండలేం కదా. సో మేము స్ట్రాంగ్ అవ్వడానికి చాలా సఫర్ అయ్యామన్నమాట. దీనికి అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడ హాస్పిటల్ ఫేస్ అనేది సపరేట్గా చెప్తాను. ఎందుకంటే హాస్పిటల్లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్, అలాగే కీమో ట్రీట్మెంట్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని మినిమం ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని సపరేట్గా చెప్తాను, హాస్పిటల్ మాత్రమే సపరేట్గా చెప్తాను. ఇక్కడ ఏమైందంటే తర్వాత వచ్చి బ్రెస్ట్ రిమూవల్ చేస్తారు కదా, దాని ఎగ్జామినేషన్కి టూ శాంపిల్స్ తీసుకున్నారు. ఒకరు వచ్చి తిరుపతిలో నుంచి చేయించారు, ఇంకొకటి వచ్చి బెంగళూరుకి పంపించారనమాట. ఇవి రిజల్ట్స్ రావడానికి 1 మంత్ పట్టింది. ఈ 1 మంత్ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంత ఇంత కాదు. మా మమ్మీకి ఇది తీసిన తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన రిపోర్ట్లో చాలా వరకు నెగిటివ్నే వచ్చింది. సో హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో అంటే ఇలానే కొంతమందికి బయట పడచ్చు, బయటకు పడకపోవచ్చు. అంటే కొంతమందికి లోపల చూసారా. అండ్ నేను 9th అనుకుందాం, 9th నుంచి ట్యూమర్ ఉన్నింది, తగ్గింది. మళ్ళీ నేను డిగ్రీకి వచ్చేంత వరకు అసలు ఏ సిమ్టమ్స్ లేవు. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఏం సిమ్టమ్స్ లేవు. నా ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది. అంటే 10 years ఆఫ్ పీరియడ్లో అది అస్సలు ఉన్నా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా 10 years తర్వాత బయటపడింది అంటే ఎంత డేంజరస్ చెప్పండి. మన కోసమని కాదు, మనల్ని బాండ్ చేసుకొని చాలా రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ అన్నీ కూడా సఫర్ అవుతాయి. కాబట్టి మన గురించి మనం పట్టించుకుంటూ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పట్టించుకోవాలి. అండ్ ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇలా జరిగింది అని చెప్పడానికి. ఏదో కొంతమంది ఉంటారనమాట, అదేంటారు, అదేం బ్యాచ్ మీరే మీ ఊహకే వదిలేస్తున్నా, ఆ బ్యాచ్ ఉంటారు. ఇలాంటి వీడియోస్ ఏదో అవగాహన కోసం పెట్టినా కానీ మీరేమైనా పెద్ద డాక్టర్స్ ఇలా సంథింగ్ అవసరమా ఇంట్లో ఇష్యూస్ అని పెట్టడంని. నేను ఇంట్లో ఇష్యూస్ పెట్టట్లేదు. ఫస్ట్ థింగ్ రికవరీ అవ్వండి ఇలాంటి పేషెంట్స్ అని మాత్రమే చెప్తున్నాను. సో దయచేసి ఈ సిరీస్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి. మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో బీ స్ట్రాంగ్. ఎప్పుడు కూడా మనకు మంచిగా జరుగుతుంది. ఒకరి మీద ఆధారపడుకున్న బతుకుతావు. మన కోసం మనం ఉంటూ న్యాయంగా ఉంటే ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. నాకేం చెప్పాలి అర్థం కావట్లేదు ఇంత చెప్పిన తర్వాత. ఇంకా ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చి హాస్పిటలైజింగ్ గురించి చెప్తాను. అంటే మినిమం ఎక్సర్సైజెస్ ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉండింది, ఆ తర్వాత ఇంటికి ఎన్ని రోజులకి వచ్చాం, ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి ఎక్సర్సైజెస్, కీమో మళ్ళీ ఎన్ని రోజులు స్టార్ట్ చేశారు, కీమోలో డైట్ ఏం పాటించాం, కీమో అయిపోయిన తర్వాత ఏం డైట్ పాటించాం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీతో పాటు ఇవన్నీ ఫేస్ చేసేటప్పుడు మా మెంటల్ స్ట్రెస్ ఎలా ఉందో కూడా చెప్తాను. బేసికలీ నాది, మా డాడీది అండ్ మా మమ్మీది, ముగ్గురితో చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే మేము దగ్గర ఫేస్ చేసాం కాబట్టి మా మెంటల్ స్ట్రెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో బై, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్.